బ్రేకింగ్ న్యూస్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం తేదీలో మార్పులు చేశారు. ఈ నెల 22వ తేదీకి బదులు రేపు సీఎంతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 4 గంటలకి అమరావతిలో సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ నేతృత్వం వహించబోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ రేపటి నుంచి సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రేపు సీఎంతో సినీ పెద్దలు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఈ భేటీలో సినిమాల్లో తమకు ఎదురవుతున్న సమస్యలు, ఏపీలో షూటింగ్లకు పర్మిషన్, లొకేషన్ సమస్యలు, పన్నుల విధానం, సినీ పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇక ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబుతో సినీ పెద్దలు సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు సినిమా వాళ్లు సీఎంను కలవకపోవడంతో ఇటీవల పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. అలాగే ఏపీలో థియేటర్ల పరిస్థితి, సదుపాయాలకు సంబంధించి డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వాలని ఇటీవల సినిమాటోగ్రఫీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రంగంలోకి దిగిన అధికారులు థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. విభజన జరిగి 11 ఏళ్లు అయినప్పటికీ రాష్ట్రానికి పూర్తిగా సినీ ఇండస్ట్రీ రాలేదు. కనీసం సింగిల్ షెడ్యూల్ సినిమా కూడా ఏపీలో తీయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలతో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత చోటు చేసుకుంది. ప్రభుత్వం ఏం చెబుతుంది, సినీ ప్రముఖులు ఏం కోరతారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా సినీ ప్రముఖులు ఎవరూ కూడా సీఎం ని మర్యాదపూర్వకంగా కలవలేదు. అయితే రేపు సాయంత్రం 4 గంటలకు వీరి భేటీ అయితే ఖరారైంది. మరి ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించనున్నారు? కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దలు ఎవరు కూడా కలవకపోవటం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏకంగా ఒక స్పెషల్ ఫ్లైట్ లోనే సినిమాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అగ్ర నటులంతా కూడా కలిసి తాడేపల్లిలోనే ఆయన నివాసానికి స్వయంగా వచ్చి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కలవటం రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం గడిచిపోయినప్పటికీ కూడా కనీసం సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దలు ఎవరు కూడా వచ్చి ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వాళ్లకు కావాల్సినటువంటి సౌకర్యాలు వాటి మీద కనీసం చర్చించకపోవటం కూడా అటు కూటమి ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అలాగే ఇటీవల 10 రోజుల క్రితం మనం చూసుకున్నట్లయితే హరిహర వీరమల్లుకు సంబంధించి పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు చిత్రం విడుదల చేయబోతున్నామన్నటువంటి నేపథ్యంలో ఒక సినిమాకు సంబంధించినటువంటి థియేటర్ల యాజమాన్యం తాము థియేటర్ల బంద్ నిర్వహించబోతా ఉన్నామని ప్రకటించడం అది అతి పెద్ద వివాదాంశంగా మారిపోయింది. దీని వెనక కొంతమంది కుట్ర పన్ని ఇదంతా చేస్తా ఉన్నారు. తన సినిమా విడుదల నేపథ్యంలోనే ఇదంతా కూడా కుట్ర పన్ని ఇదంతా చేస్తా ఉన్నారని కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఆరోపణలు కూడా చేయటం, ఆయన సీరియస్ గా దీన్ని తీసుకోవటం తోటి ఒకంత సినిమా ఇండస్ట్రీలో కలవరం మొదలైందనే చెప్పాలి. దీంతో సినిమాకు సంబంధించినటువంటి నిర్మాతలు చాలా మంది కూడా ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు, బంద్ నిలిపేయాలని కూడా వాళ్ళంతా కూడా మీడియా సమావేశాలు పెట్టి ప్రకటనలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఆ రోజు కనిపించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అటు సినిమాకు సంబంధించినటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా
వాళ్ళకు సంబంధించినటువంటి డిమాండ్స్ కానీ ఏదైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచేందుకు అటు అందరూ కూడా కలిసి రావాలని మంత్రి కందుల దుర్గేష్ ఇప్పటికే వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తోటి ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ నెల 22వ తేదీన వాస్తవానికి సమావేశం జరగాల్సి ఉంది. అయితే దానికి 22వ తారీఖు బదులుగా రేపే ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు తోటి సినిమా ఇండస్ట్రీ పెద్దలు భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 4 గంటలకి అమరావతిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులంతా కూడా భేటీ కాబోతా ఉన్నారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నేతృత్వం వహించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇంకా ఈ భేటీలో ప్రధానంగా సినిమా పరిశ్రమ ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ భేటీలో చర్చించబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్లకు పర్మిషన్లు, అలాగే లొకేషన్ కు సంబంధించినటువంటి సమస్యలు, పన్నుల విధానం, సినీ పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాల మీద ప్రధానంగా ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తోటి సినీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమావేశం కావటం రేపు మొదటిసారనే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దలెవరూ కూడా కనీసం ఏడాది పూర్తి అయినప్పటికీ కూడా కలవనటువంటి పరిస్థితి ఉంది. ఈ థియేటర్లకు సంబంధించినటువంటి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ సదుపాయాలు మొత్తం పూర్తి స్థాయిలో నివేదికలన్నింటినీ కూడా ఇప్పటికే సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ ఆ వివరాలన్నింటినీ కూడా తెప్పించుకోవడం. రేపు జరగబోయే సమావేశంలో ఆ వివరాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఉంచబోతా ఉన్నారు. ఉంచిన తర్వాత అటు సినిమా పెద్దలు, నిర్మాతలు కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, వాళ్ళు ఏం చెప్పబోతా ఉన్నారు, వాళ్ళు ఏమి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగబోతా ఉన్నారు, ఇవన్నీ కూడా సుదీర్ఘంగా చర్చించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వాళ్లకు ఏం కావాలన్న దాని మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే ప్రారంభించింది. సినీ పరిశ్రమ హైదరాబాద్ లో ప్రస్తుతం అయితే కొలువుదీరి ఉంది. దాన్ని తెలుగు రాష్ట్రాలైనటువంటి ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా సినీ పరిశ్రమను తీసుకురావాలన్నటువంటి ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి దానికి ప్రధానంగా విశాఖపట్నం వేదిక చేయాలన్నటువంటి ఆలోచనతో కూడా తొలగించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. గతంలో కూడా 2014-19 సమయంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా విశాఖపట్నాన్ని సినీ పరిశ్రమకు అక్కడ కొలువు తీరే విధంగా అక్కడ వాళ్ళకు అవసరమైనటువంటి సినీ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించినటువంటి ల్యాండ్స్ కేటాయింపు కావచ్చు, అలాగే వాళ్ళు ఈ స్టూడియోల నిర్మాణానికి సంబంధించినటువంటి ఏవైతే పరిస్థితులు ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా సౌకర్యాలు కల్పించాలన్నటువంటి ఆలోచనతోటి 2014-19 సమయంలోనే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ప్రస్తుతం కూడా రేపు సినీ పరిశ్రమ పెద్దలు కనుక కలిసే పరిస్థితి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అటు హైదరాబాద్ నుంచి తాము కూడా ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ విస్తరణ కోసం సౌకర్యాలు అయితే కల్పిస్తాం కాబట్టి మీరు కూడా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఇక్కడ విశాఖపట్నంలో మేము కల్పించే సౌకర్యాల ద్వారా ఇక్కడ కూడా ఇండస్ట్రీని విస్తరించాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.